గైస్ జియో నుంచి ఒక గుడ్ న్యూస్ ఇంకా బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలిస్తే వీడియో పూర్తిగా చూడండి. అందరి విషయం తెలిస్తే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. బట్ మీకు రీఛార్జ్ ఇంకా బిల్ పేమెంట్ సంబంధించి ఎలాంటి ఆఫర్స్ లేనట్టయితే స్క్రీన్ పై చూస్తున్నా నేను టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ 50% అప్ టు 150 క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. మినిమం ఆర్డర్ కూడా 10 రూపీస్ మాత్రమే. సో ఈ లింక్ పై ట్యాప్ చేసి ఆఫర్ కలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేసే ముందు ఇది కలెక్ట్ చేసుకోవడం మంచిది. మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇక జియో అన్లిమిటెడ్ ఆఫర్ సంబంధించి ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇది లాస్ట్ మంత్ 17th స్టార్ట్ అయ్యి లాస్ట్ మంత్ ఎండ్ వరకు కూడా ఉంది. బట్ దీనికి సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ జియో అన్లిమిటెడ్ ఆఫర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది April 17th వరకు. అయితే ఈ ఆఫర్ ఏంటి, లాస్ట్ టైం ఈ ఆఫర్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ మంది అడిగిన డౌట్ ఏంటి, దాని క్లారిఫికేషన్ ఏంటి, అవన్నీ కూడా తెలుస్తాయి. ఈ వీడియో చివరిలో లాస్ట్ వీడియోకి సంబంధించిన క్లిప్ ఉంటుంది. ఒకసారి పూర్తిగా వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఆఫర్ ఏంటో కూడా తెలుస్తుంది. ఇక జియో క్లౌడ్ కి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. జియో క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ రూపంలో ఎవరైతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 100 GB ఫ్రీగా క్లౌడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇకపై ఎవరైనా కానీ ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే, అంటే జియో క్లౌడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే వెల్కమ్ ఆఫర్ రూపంలో 100 GB ఫ్రీ స్టోరేజ్ రాదు, కేవలం 50 GB మాత్రం వస్తుంది. సో ఎవరైనా కానీ ఇంతకుముందు ట్రై చేయనట్టయితే ఇప్పుడు ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని చూడండి. మీకు ఎంత ఫ్రీ స్టోరేజ్ వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కానీ 219 రూపీస్ లేదా పైన రీఛార్జ్ చేసినట్టయితే జియో నంబర్ కి వాళ్ళకి 90 days పాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగానే వస్తుంది. మీరు ఆల్రెడీ ఏదైనా ప్లాన్ లో ఉన్నా, మీరు ఓల్డ్ యూజర్ అయినా లేకపోతే కొత్తగా సిమ్ తీసుకుంటున్నా కానీ ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. 17th March నుంచి ఈ ఆఫర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఆల్రెడీ మాకు ఒక ప్లాన్ యాక్టివ్ గా ఉంది, ఇప్పుడు మళ్ళీ 219 లేదా పైన రీఛార్జ్ చేసుకుంటే మాకు ఈ హాట్స్టార్ మెంబర్షిప్ వస్తుందా లేదా అని దానికి సంబంధించిన ప్రూఫ్ చూపిస్తాను. బట్ యాక్చువల్ గా నేనైతే జియో కస్టమర్ కేర్ తో తెలుగు ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా మాకు ఈ ఆఫర్ గురించి తెలియదని చెప్పడం జరిగింది. తర్వాత హిందీలో ట్రై చేస్తే ఇలాంటి ఆఫర్ ఒకటి ఉందని చెప్పారు. బట్ వాళ్ళైతే నాకు మీకు ఆల్రెడీ ఏదైనా ప్లాన్ రన్నింగ్ లో ఉన్నట్టయితే ఇప్పుడు మరొకసారి 219 లేదా పైన రీఛార్జ్ చేస్తే మీకు హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ రాదు అని చెప్పడం జరిగింది. బట్ నాకైతే వాళ్ళు చెప్పిన దానిపై నమ్మకం లేకపోవడం వల్ల నేను ఒక నంబర్ కి రీఛార్జ్ చేశాను. రీఛార్జ్ చేస్తే నాకు ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూసారు కదా, నేను ఒక నంబర్ కి ఆల్రెడీ ప్లాన్ యాక్టివ్ గా ఉన్న ఒక నెంబర్ కి 299 రూపీస్ రీఛార్జ్ చేశాను. 299 రూపీస్ రీఛార్జ్ చేస్తే దాంతో పాటు వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా రావడం జరిగింది. బట్ ఇక్కడ డౌట్ ఏంటంటే హాట్స్టార్ మెంబర్షిప్ వస్తుందా రాదా, అది యాక్చువల్ గా చెప్పినట్టు 22nd నుంచి మనకి స్టార్ట్ అవుతుందా లేదా అని. ఇప్పుడు చూడండి, మరొక మెసేజ్ రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 3 months ఆఫ్ కాంప్లిమెంటరీ జియో హాట్స్టార్ ఆన్ యువర్ జియో నంబర్ అని ఉంది. అంటే నేను ఏ నెంబర్ కి అయితే రీఛార్జ్ చేశాను 299 తో, ఆ నెంబర్ కి మరొక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో నాకు హాట్స్టార్ మెంబర్షిప్ 22nd March నుంచి యాక్టివేట్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఏదన్నా ప్లాన్ లో ఉన్నా గానీ మళ్ళీ మనం 299 లేదా పైన రీఛార్జ్ చేసినట్టయితే ప్లాన్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రీఛార్జ్ చేశాను కాబట్టి నాకు వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో రిస్క్ చేద్దాం అనుకుంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. కన్ఫర్మ్ గా వస్తుందని నేను చెప్పడం లేదు. కస్టమర్ కేర్ వాళ్ళు అయితే మాత్రం నాకు రాదని చెప్పారు. బట్ ట్రై చేద్దాం, సబ్స్క్రైబర్స్ డౌట్ క్లియర్ చేద్దాం ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. నాకైతే ఇలా సబ్స్క్రిప్షన్ రావడం జరిగింది.